నేపాల్ వరదల్లో భారతీయుల గల్లంతు నేపథ్యంలో విదేశాంగ శాఖ హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసింది. సాయం, సమాచారం కోసం హెల్ప్ లైన్ నంబర్లను కాల్ చేయాలని సూచించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ని అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, నేపాల్ వరదల్లో భారతీయుల గల్లంతు నేపథ్యంలో విదేశాంగ శాఖ ఎలాంటి చర్యలు చేపట్టింది? అకస్మాత్తుగా సంభవించినటువంటి నేపాల్ వరదల్లో చిక్కుకున్నటువంటి భారతీయులను తిరిగి తరలించేందుకు, అదే సందర్భంలో నేపాల్ ప్రభుత్వానికి అండగా నిలబడి అక్కడ సహాయ చర్యల్లో ముమ్మరంగా పాల్గొనేందుకు భారత ప్రభుత్వం సుముఖత చూపింది. ఆ మేరకు భారత ప్రభుత్వం నేపాల్ ప్రభుత్వానికి ఈ మేరకు అందుకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ అందిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఇంతకు ముందుగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేపాల్ ప్రధానితో ఫోన్ లో మాట్లాడటం జరిగింది. భారతదేశానికి సంబంధించినటువంటి అన్ని విధాలుగా భారతదేశం నుంచి అన్ని విధాలా తాము పూర్తి సహాయ సహకారాలు అందించనున్నట్లుగా భారత ప్రధాని స్వయంగా నేపాల్ ప్రధానికి చెప్పారు. కష్ట సమయంలో మానవతా దృక్పథంతో భారతదేశం సోదర భావంతో ఎప్పుడు వ్యవహరిస్తుందని, అదే సందర్భంలో సహాయ పునరావాస చర్యల కోసం, సహాయ కార్యకలాపాల కోసం తాము అన్ని అంశాల్లో నేపాల్ తో అండగా ఉంటాము అని చెప్పి ప్రధాని స్వయంగా చెప్పారు. నేపాల్ ప్రధానితో ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్ ప్రధానితో మాట్లాడే కంటే ముందు భారత విదేశాంగ శాఖ కాఠ్మండూలో ఉన్నటువంటి రాయబార కార్యాలయము, అదే సందర్భంలో మరో 2 ప్రత్యేకమైనటువంటి హెల్ప్ లైన్లను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. భారత రాయబార కాఠ్మండూలో ఉన్నటువంటి రాయబార కార్యాలయంతో ఎవరైనా సహాయం, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సమాచారం కావాలి అన్నప్పుడు వారిని సంప్రదించవచ్చని, వారితో పాటుగానే ఈ 2 ప్రత్యేకమైనటువంటి హెల్ప్ లైన్ నెంబర్ల ద్వారా కూడా భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపుల్లో ఉండొచ్చని, కావాల్సినటువంటి సమాచారం తీసుకోవచ్చు, అదేవిధంగా కావాల్సినటువంటి సహకారము ఏ విధమైనటువంటి సహకారం కావాలో వారికి చెప్పొచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి, విదేశాంగ శాఖ నుంచి సందేశము ఇవ్వటం జరిగింది. వాటితో పాటుగానే ఇప్పుడు భారతదేశం నుంచి పూర్తి స్థాయి సహాయము, అక్కడ సహాయ చర్యల్లో అన్ని కార్యక్రమాలను పూర్తి చేసేందుకు భారత ప్రభుత్వం ఇందుకు తగిన విధంగా స్పందించడానికి సిద్ధమైంది. అందుకు అనుగుణంగా అవసరమైనటువంటి అన్ని చర్యలను ఇస్తామని చెప్పి ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగా సహాయ చర్యల్లో పాల్గొనేందుకు రెస్క్యూ టీంలు పంపించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. కొంతమందిని ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఉన్నటువంటి బోర్డర్ ఏరియా ద్వారా సరిహద్దు ప్రాంతం నుంచి పంపించడము, మరికొంతమందిని ఢిల్లీ నుంచి విమాన మార్గం ద్వారా పంపించడము, వారితో పాటుగానే రోడ్డు మార్గము, విమాన మార్గము 2 వైపుల నుంచి సహాయ పునరావాస సిబ్బందిని, రెస్క్యూ సిబ్బందిని పంపించడంతో పాటుగా వారితో పాటు అవసరమైనటువంటి ఔషధాలు, వారితో పాటు ఆహార పరమైనటువంటి అంశాలు, వీటన్నిటిని అన్ని అంశాలను క్రోడీకరించి పూర్తి స్థాయి సహాయ సహకారం అందించే విధంగా భారత్ వైపు నుంచి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా విదేశాంగ శాఖ తెలిపింది. ఈ సహాయ చర్యల కోసం అనుగుణంగానే విదేశాంగ శాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా కొంతమంది అధికారులు దీనిపైన పూర్తి స్థాయిలో నిమగ్నమైనట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. భారతదేశం నుంచి అన్ని సహాయ సహకారాలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తిరిగి సాధారణ స్థితికి చేరుకునేందుకు అవసరమైనటువంటి సహాయ సహకారం మొత్తం కూడా భారతదేశం నుంచి ఇవ్వడానికి సిద్ధమైనట్లుగానే విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఆ మేరకు చేపట్టాల్సినటువంటి చర్యలు, అక్కడికి పంపించాల్సినటువంటి రెస్క్యూ టీంలు, వాటితో పాటుగా ఆహారము, ఔషధాలు వంటి వాటన్నిటిని సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్.